14 కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేయాలి ఎందుకు అనుకుంటున్నారు? ఆల్టర్నేటివ్ బీజేపీ పార్టీ ఉంది. అదేవిధంగా ఆల్టర్నేటివ్‌గా ప్రజలు కూడా కోరుకుంటారు కదా ఇతర పార్టీలకు వేయాలని. బీఆర్ఎస్‌కి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? రైట్. ఇప్పుడు ఒక విషయం క్లారిటీ వచ్చింది. మంచి క్వశ్చన్ వేశారు మీరు. పార్లమెంట్లో 8 బీజేపీని గెలిపించారు, 8 కాంగ్రెస్ గెలిపించారు. మరి మొన్న 2 బడ్జెట్లు అయినాయి వీళ్ళు గెలిచిన తర్వాత. 8+8 = 16. కానీ కేంద్ర బడ్జెట్లో 0. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా, 2 కేంద్ర మంత్రులు ఉన్నా ఈ తెలంగాణకు వచ్చింది 0. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది 0. కానీ ఇక్కడ మీరు గమనిస్తే బీహార్లో ఒక రీజనల్ పార్టీ గెలిస్తే బడ్జెట్లో బీహార్కు వరాల మూటలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలిచి ఇవాళ బడ్జెట్లో పోయిన బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ రైల్వేకి కానీ పోలవరం కానీ అమరావతికి కానీ అద్భుతంగా నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోగలిగారు. కానీ మరి ఇక్కడ ఎందుకు తేవడం లేదు? ఎందుకు బీజేపీ కోటేయాలి? బీజేపీ గెలిచి 8 ఎంపీలు గెలిస్తే తెలంగాణకు ఈ 2 బడ్జెట్లలో ఏమన్నా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? ప్రాజెక్టు మాట వదిలిపెట్టండి. మనకు రాష్ట్ర విభజన చట్టంలో వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు, గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కు డబ్బులు ఇస్తామన్నారు. కనీసం ఇవి కూడా అమలైతలేవు కదా. అందువల్ల తెలంగాణకు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఎస్ శ్రీరామరక్ష అనేది ఇలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. నిజంగా గ్రామాల్లోకి వెళ్తే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పెట్టి ప్రతి నెల డబ్బులు ఇస్తే పల్లెలన్నీ శుభ్రంగా ఉంటుండే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 14 నెలల్లో మురికి కూపాలైపోతున్నాయి. ట్రాక్టర్లలో డీజిల్ పోసే డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. జీతాలు రాక కార్మికులు రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. 14 నెలల్లో పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీకి ₹1 కూడా ఇవ్వకపోవడం వల్ల పట్టణాల్లో అసలు అభివృద్ధి పనులే లేవు. మీరు 14 నెలల్లో ఎక్కడన్నా రిబ్బన్లు కత్తిరిస్తే రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎక్కడి అవి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన ఫ్లైఓవర్లకు భవనాలకు వాటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏమైనా ఒక మంచి పథకం ఉందా? ఒక బిల్డింగ్ కట్టిండ్రా? ఏం చేసింది ఏం లేదు. అందువల్ల ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు అనుకోండి ఈ ఎన్నికల్లో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, నేనే కరెక్టు. నేను రైతు బంధు వానకాలం ఇవ్వకపోయినా రైతులు నాకే ఓటేసిండ్రు, నేను కరెక్ట్ అంటాడు. ఇంకోసారి ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏడాదికి ఒకటేసారి ఇస్తా అంటాడు. ఇప్పుడు ఈసారి వానకాలం ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఏదో యాసంగికి ఇస్తా అంటుండు. ఒక్కసారి ఇచ్చినా నాకు ఓట్లు వేసిండ్రు రైతులు, దీన్ని ఒప్పుకున్నారు. వచ్చే సంవత్సరం కూడా ఏడాదికి ఒకటేసారి ఇస్తాయి, ఇక వానకాలం ఎగ్గొడతా యాసంగికే ఇస్తా అంటాడు. మరి రైతులు ఆగంగారా? మహాలక్ష్మి ఇవ్వకపోయినా మహిళలు నాకు వేసిండ్రు అంటాడు. లేదు నేను ముసలోళ్ళకి 4,000 పింఛన్ ఇస్తా, అవ్వా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, డిసెంబర్లో నీకు 4,000 పింఛన్ వస్తుంది, నీ మన్మడి కాళ్ళు వస్తాడని చెప్పిండు రేవంత్ రెడ్డి. నమ్మి ఓట్లు వేసిరి. 4,000 ఇవ్వకపోయినా ఓటేస్తే ఏమంటాడు? ఇక 2,000కి సంతోషపడ్డా, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. బాధ ఏంటంటే ఇచ్చే 2,000 పెన్షన్ కూడా 2 నెలలకు కొట్టిండు. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం బైసాబ్. డిసెంబర్ పెన్షన్ ఇప్పుడు ఫిబ్రవరిలో పడుతుంది. ఇప్పుడు నిన్న మొన్న డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన పెన్షను ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు పడుతుంది. జనవరిది ఇంకా దేవుడు ఎరుగు. ఇప్పుడు ఒక నెల ఎగ్గొట్టిండు జనవరి, అంతకుముందు ఒక నెల ఎగ్గొట్టిండు. 4,000 ఇస్తారని మధ్యలో 2 నెలలు ఇచ్చే 2,000 పెన్షన్ ఎగ్గొట్టిండు పుణ్యాత్ముడు. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇచ్చే పింఛన్ ఎగ్గొట్టుడు, నోటికాడ బుబ్బని లాక్కోవడం ఇందిరమ్మ రాజ్యం. సో ఇట్లా అందువల్ల ప్రజలు కూడా తెలివైనటువంటి వాళ్ళు. ఇన్ని పథకాలు ఇవ్వకుండా ఉన్న పథకాలు కేసీఆర్ ఇచ్చినవి కూడా రద్దు చేసిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? అంటే కాంగ్రెస్ కోటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడం. నువ్వు ఈ స్కీములు ఎగ్గొట్టినా, ఉన్న స్కీములు రద్దు చేసినా కాంగ్రెస్ కోటేస్తే, నేను మంచిగానే చేసినా అయినా నాకే ఓటేసిండ్రు ఇంకిన్ని ఎగ్గొడతా అంటాడు. ఇంకిన్ని స్కీములు బంద్ పెడతాడు. కర్రుగాల్చి ఈ పంచాయతీ ఎన్నికల్లో వాత పెడితే డెఫినెట్గా మళ్ళీ మహాలక్ష్మి 4,000 వస్తుంది. ఎందుకు? అక్క చెల్లెలంతా కోపానికి వచ్చారు, బిడ్డను మహాలక్ష్మి ఇయ్యలేదు కనుక నేను ఓడగొట్టిండ్రు అని రేవంత్ రెడ్డికి ఎప్పుడు అర్థమవుతుంది? కాంగ్రెస్ని ఓడగొడితే అర్థమవుతుంది. ముసలోళ్ళంతా కట్టగట్టి కాంగ్రెస్ని ఓడగొట్టిండ్రు అనుకో మా అవ్వ తాతలు, అప్పుడు 4,000 పింఛన్ దెబ్బకు దిగస్తాడు రేవంత్ రెడ్డి. ఇవి రుణమాఫీ కానోళ్ళంతా కట్టుగట్టి కాంగ్రెస్కు ఓడగొట్టిండ్రు అనుకో, అప్పుడు రుణమాఫీకి పైసలు బరాబర్ ఇస్తాడు. అంటే ఆయనకు అర్థం కావాలి. ఆయన ఏమనుకుంటుండు? నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, నేను మాయం చేస్తా. ఇప్పుడు నేను బీసీల విషయంలో మోసం చేసిండు, ఇవాళ మాదిగల విషయంలో కూడా అన్యాయమే చేసిండు. ఏం జరిగింది? అందులో కూడా మోసమే జరుగుతుంది. సో మొత్తంగా కూడా చూస్తే ప్రజలకు ఇలా క్లారిటీ వచ్చింది. అందువల్ల ప్రజలు ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేయాలన్నా, కాంగ్రెస్ అవినీతి బంద్ కావాలని, నిజంగా ఇలా అవినీతి పెట్టలేకపోతుంది. ఏ ఆఫీసులో పోయినా అసలు విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది.
ప్రజలు లబోదిబో నా దగ్గరికి ఈ మధ్య వచ్చి కొంతమంది చెప్తుంటే నిజంగా ఆశ్చర్యపోయాను. ఇంత డబ్బు అడుగుతుందన్నా, ఫైల్ కదులుతలేవన్నా, అసలు సంతకాలు పెట్టలేరన్నా, ఆఫీస్కు టైంలో రావడం లేదు, పోతే ఇన్ని డబ్బులు అడుగుతున్నారు కొంతమంది అని చెప్పి చెప్తుంటే చాలా బాధపడుతున్నారు కొంతమంది. ప్రజలకు పనులు కావడం లేదు. సో అది ఏమనంటే ప్రభుత్వంలో ఇవ్వాలి, పైన ఇవ్వాలి అని అంటున్నారట. మరి అది ఎవరికి పోతున్నాయి, ఏం పోతున్నాయి, ఈ అవినీతి ఏంది, ఇలా ప్రజలు చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో అందువల్ల ఈ అవినీతి తగ్గాలన్నా, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలన్నా, కాంగ్రెస్ మేనిఫెస్టో యథావిధిగా అమలు కావాలన్నా, కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏవైతే రద్దు చేశారో అవన్నీ తిరిగి ప్రారంభం కావాలన్నా ఇది ఒక అస్త్రం, ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ను ఓడించడం ద్వారా, బీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు ఓడినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోదు కదా. కానీ రేవంత్ రెడ్డి కళ్ళు తెరుస్తాడు. రేవంత్ రెడ్డి తన తప్పిదాలను తెలుసుకుంటాడు. ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో విషయం ఆయనకు అర్థమైతే ఆయన తప్పిదాలు తెలుసుకొని కరెక్షన్కు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేదు అయినా కాంగ్రెస్కి ఎవరైనా ఓటేస్తే ఏమంటాడు, నేను చేసినాయని కరెక్టు, నేను తప్పు చేయలేదు, బరాబర్ ఇంకింది ఎక్కువ చేస్తా అంటాడు. సో ఆ తప్పిదాలు జరగొద్దన్నా, ఎగ్గొట్టిన 2 నెలల పెన్షన్ తిరిగి రావాలన్నా, 4000 పెన్షన్ రావాలన్నా, మహాలక్ష్మి 2500 కావాలన్నా, రుణమాఫీ కావాలన్నా, వానకాలం రైతు బంధు చెప్పిన మాట ప్రకారంగా 15,000 రావాలన్నా ఇవాళ కాంగ్రెస్ను ఓడించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు రీసెంట్గా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తామంటే మీరు తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. సరే వాళ్ళు ఏం చేస్తారు ఏంది చూద్దాం, మేము ఊహాజనితమైనటువంటి విషయాలు ఇవి. కానీ కాంగ్రెస్లో మాత్రం ఇలా అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, పేపర్లో చదివిన వార్తలు, ఈ 10% ఏంది, ఈ 30% ఏంది, మాకు చెడ్డ పేరు వస్తుంది, మేము ప్రజల్లో వెళ్ళలేకపోతున్నాము అని వాళ్ళు చెప్పినట్టుగా పత్రికల్లో నేను వార్తలు చదివాను. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు.